నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం పెదపర్మి గ్రామానికి చెందిన పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తన బాల్యం నుండి ఎంతో అనుబంధంగా ఉండి ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా సొంత గ్రామాన్ని మర్చిపోకుండా గ్రామానికి అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, భాష్యం ప్రవీణ్ వీరిరువురిని పెదపర్మి గ్రామ ప్రజలు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. భాష్యం రాజేష్, పుట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి, పరిటాల రవి విగ్రహానికి భాష్యం రామకృష్ణ, భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీగా శ్రీనివాస కళ్యాణం మండపంలో జరిగే సన్మాన సభకు వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, భాష్యం ప్రవీణ్ మాట్లాడారు. లోకేష్ గారి పాదయాత్ర కానీ, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏది చేసినా ఒక సంచలనాత్మకంగా చేసి చిన్న వయసులోనే వ్యాపారం చేసి పట్టుదలతో ఒక క్రమశిక్షణగా వీళ్ళిద్దరూ పైకి వచ్చారు. ప్రవీణ్ తనదైన శైలిలో పనిచేస్తూ పార్టీ మీద పట్టు పెంచుకున్నాడు. పార్టీలు వీళ్ళిద్దరు లేదే కొన్ని పరిస్థితులు ముందుకెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి వీళ్ళిద్దరూ తెచ్చుకున్నందుకు మీ ఊరు మొత్తం గర్వకారణంగా భావించాలని కోరుకుంటున్నాను. నిజంగా వారిని సన్మానించుకోవడం మిమ్మల్ని మీరు సన్మానించుకున్నట్టే తప్ప వేరే సన్మానం కాదు. ఈ ఊరికి దక్కిన గౌరవం, ఈ ఊరు కూడా మిమ్మల్ని మీరు సన్మానించుకుంటున్నట్టుగానే నేను భావిస్తున్నాను. అటువంటి వ్యక్తులకు సన్మాన కార్యక్రమంలో నేను పాల్గొనాలని మీరందరూ ఆశించి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఇంకా చిన్న వయసు వాళ్ళిద్దరు కూడా పెద్ద వయసు కూడా లేదు. రాజ్యసభకు వచ్చిన వయసులో చిన్న వయసుగానే చెప్పుకోవచ్చు. అలాగే భాష్యం ప్రవీణ్ కూడా చిన్నవాడే కాబట్టి వారు ఇంకా రాజకీయంగా మరియు ప్రభుత్వంలోనూ అనేక పదవులు అధిరోహించి ఆ పదవులకి న్యాయం చేస్తారని ప్రత్యేకంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు పెదపర్మి గ్రామ ప్రజలు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైనందుకు నాకు, అట్లాగే శాసనసభ్యులు పెదకూరపాడు శాసనసభ్యులు ఉన్న తమ్ముడు భాష్యం ప్రవీణ్కి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా తెనాలి శ్రవణ్ కుమార్ గారు, తాడిపల్లి శాసనసభ్యుల వారిని పిలవడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఈ పరిధిలో పెరిగి మరి ఈ స్థాయికి వచ్చినందుకు ఈ పెదపర్మి గ్రామ ప్రజలందరూ మా భాష్యం రాజేష్, పుట్టి చంద్రం ఆధ్వర్యంలో మాకు సన్మాన సభ నిర్వహించడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గడ మీద పెరిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు సన్మానం తీసుకుంటున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఈ గ్రామంలో పెరిగి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి మరి ఈ గ్రామ ప్రజలందరూ సంతోషాలతో ఉండే విధంగా ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందేదానికి మేమిద్దరం కూడా కృషి చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మా స్వగ్రామం పెదపర్మిలో మా సోదరులు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అయినందుకు నాకు, అట్లానే రాజ్యసభ సభ్యులైనందుకు భాష్యం రామకృష్ణ గారికి ఇద్దరికి కూడా సన్మానం చేయడం కోసం మా గ్రామస్తులు, మా సోదరులు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడం కోసం రాబోయే రోజుల్లో గ్రామాభివృద్ధికి తోడ్పడదామని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం తాడికొండ, వడ్డమాను గ్రామాలలో జరిగాయి. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల వెంకట సుబ్బారావు, దామినేని శ్రీనివాసరావు, వడ్డమాను గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుచ్చకాయల సాంబశివరావు, చిలుకూరి వెంకట్రెడ్డి, పుచ్చకాయల గిరిబాబు, పి అప్పారావు, కడియాల సాయితేజ, కట్టా వాసు, కందుల నరసింహారెడ్డి,
కామాల కృష్ణారావు, కారుమంచి నరేంద్ర, అనుమోలు సత్యనారాయణ, మహేష్, మండల డిప్యూటీ ఎంపీడీఓ విజయవర్ధిని, తుళ్లూరు తహసీల్దార్ హరిబాబు, ఏపీఎం చినవీరయ్య, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్వయంగా ఆయన కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇందులో భాగంగా అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల, పరిసరాల పరిశుభ్రత పట్ల, స్వచ్ఛతకు సంబంధించిన అంశాల మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని సారించే ఉద్దేశంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయిలోనూ మరియు గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనందరం గుర్తించాల్సిన అంశం కానీ గమనించాల్సిన అంశం ఏంటంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవటం, మన ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవటం, శుభ్రమైన నీటిని తాగటం, అదేవిధంగా కాశీ వడపోసిన నీటిని తాగే ఉద్దేశం ఉంటే తప్పకుండా మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే మంచినీటి సరఫరా చేయటం, వీధి లైట్లు వేయటం, డ్రైన్స్ అవన్నీ శుభ్రం చేయటం. కానీ మనకు చైతన్యం లేకపోతే ప్రభుత్వం ఎంతన్నా కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ మురుగునీటి కాలువలు ఎక్కువైపోయి, ఇప్పుడే ఇందాక చెప్పారు, డ్రైన్స్లో చెత్తగానే వేసినట్లయితే అది తీయడానికి ఇటువంటి చిన్న పంచాయతీలకి వారం పట్టిందంటే, సిబ్బంది లేక వారం పట్టిందంటే ఆ వారంలో దోమలు వృద్ధి చెందుతాయి. దోమలు కానీ వచ్చినాయి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బులు వస్తాయి. అదే మనం శుభ్రంగా చెత్త వేయాల్సిన ప్లేస్లో వేస్తే డ్రైన్లో పడకుండా, డ్రైన్లు గడ్డం లేకుండా చూసినట్లయితే ఈ దోమలు వృద్ధి చెందవు. అంతేకాకుండా దోమలు వృద్ధి చెందడానికి మరొక కారణం తాగేసిన కొబ్బరి బొండాలు అక్కడ కింద పడైతాయి, అందులో కూడా జాయిన్ అవుతాయి దోమలు, అందులో కూడా వృద్ధి చెందుతాయి. అదేవిధంగా పాత టైర్లు కానీ ఏమన్నా ఉంటే ఏ వస్తువు కూడా చెత్తగా ఉన్న వస్తువులు దేన్ని కూడా ఉపయోగించడానికి ఏ రకంగానూ జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితిగా ఉంది. ఇటువంటి వాటిని మన ఇంటి చుట్టుపక్కల ఉంచుకుంటే తప్పకుండా దోమలు పెరుగుతాయి. దోమలు పెరిగిందంటే డెంగ్యూ వస్తే దాదాపు 2-3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.